తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కమేడియన్లలో ఏవిఎస్ కూడా ఒకరు. టాలీవుడ్లో ఏవిఎస్ ఎన్నో సినిమాల్లో కమేడియన్గా మెప్పించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఏవిఎస్ పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కెరీర్ ప్రారంభంలో రంగస్థలం కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్గా, జర్నలిస్ట్గా పేరు తెచ్చుకున్నారు ఏవిఎస్. ఆ తర్వాత ఏవిఎస్ తెలుగులో మిస్టర్ పెళ్ళాం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. తన మొదటి సినిమాతోనే ఏవిఎస్ నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఏవిఎస్ మాయలోడు, శుభలగ్నం, మావిడాకులు, యమలీల, ఘటోత్కచుడు, ఇంద్ర, యమగోళ, మళ్లీ మొదలైంది ఇలా పలు సినిమాలలో తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తన కెరీర్లో ఏవిఎస్ 500కు సినిమాలకు పైగా కమేడియన్గా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. 2013 సంవత్సరంలో ఏవిఎస్ మరణించారు. అయితే తాజాగా ఏవిఎస్ కూతురు శాంతి మరియు అల్లుడు చింటూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఏవిఎస్ కూతురు శాంతి తన తండ్రి గురించి పలు విషయాలను పంచుకున్నారు. మా నాన్న 57 వయసులో చనిపోయారు. అమ్మ 62 వయసులో చనిపోయింది. నిరంతరం షూటింగ్లో ఉండి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం వల్లే మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. కానీ బయట వాళ్ళు మాత్రం మందు తాగటం వల్లే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడంటూ అపోహపడ్డారు. మాది బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నకు అసలు మందు అలవాటే లేదు. ఆయన గుడ్డు కూడా తినేవారు కాదు. కేక్లో గుడ్డు ఉంటుందని కేక్ను కూడా ముట్టుకునేవారు కాదు. సోడానే తాగకపోయేవారు. అలాంటిది మందు జోలికి వెళ్ళిందే లేదు. కానీ 2008వ సంవత్సరంలో మా నాన్న కాలేయం పాడైపోయింది. మా నాన్నను పరీక్షించిన వైద్యులు కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా లావుగా ఉండటం వల్ల నా కాలేయం సెట్ అవ్వదు అన్నారు. మా నాన్న 1% మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉందన్నారు. కాలేయం కోసం దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే మా నాన్న జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయారు. ఆయనకు నా పేరు మాత్రమే గుర్తుంది. ఇక 20 రోజుల్లో నాన్నకు కాలేయం మార్పిడి చేయాలన్నారు. ఇక అంత తక్కువ సమయంలో దాతలు దొరికే అవకాశం లేదని నేనే కాలేయం ఇవ్వటానికి రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందని వైద్యులు చెప్పారు. కానీ భవిష్యత్తులో నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తాయేమో అని భావించి నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు నా భర్త దగ్గరుండి నాన్నను ఇందుకు ఒప్పించారు. నాన్న ఓకే చెప్పటానికి వారం రోజులు పట్టింది. 60% నా కాలేయాన్ని దానం చేశాను. ఆ తర్వాత 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఆపరేషన్ తర్వాత శరీరంలో రక్త కణాలు తగ్గిపోవటంతో ఒక్కో రోజంతా నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. ఆపరేషన్ తర్వాత 6 నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నను సూచించారు. కానీ నాన్న వినకుండా ఆపరేషన్ అయిన 2 నెలలకే పనిలో పడిపోయారు. కాలేయం పెరగటం కోసం దాదాపు 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన తర్వాత పిల్లలను ప్లాన్ చేసుకున్నాము. మొదట్లో నాకు పిల్లలు పుడతారో లేదో అని నాన్న భయపడ్డారు. కానీ ఒక పాప పుట్టగానే నాన్న చాలా ఆనందపడ్డాడు. నాన్నకు ఆపరేషన్ అయిన 6 ఏళ్లకు పరిస్థితి విషమించి నా చేతుల్లోనే రక్తం కక్కుకొని చనిపోయాడు. అప్పట్లో ఆపరేషన్కి 65 లక్షలు ఖర్చయింది. ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సపోర్ట్ చేసింది అంటూ శాంతి చెప్పుకొచ్చారు.